హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కందిపొడి. సో ఒక టీ గ్లాస్ అనేది తీసుకున్నా, లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన నెక్స్ట్ అదే కొలత పచ్చిశనగపప్పు, అవి కూడా ఫ్రై చేయాలి. పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అయిపోయింది. దీనికి చిన్న గ్లాస్తో మినపగుళ్ళు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లో వేసి చల్లార్చాలి. ఎండుమిర్చి, కారంకి సరిపడా 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేయాలి ఆయిల్ లేకుండా. ఎండుమిర్చి, జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేశాను. సో ఇవన్నీ చల్లారాలి. చల్లారిన తర్వాత అన్నీ గ్రైండ్ చేయాలి. చల్లారిని జార్లోకి తీసుకున్నాను. దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేయాలి. రెడీ అయిపోయింది కందిపొడి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ subscribe, like, share. See you on next video. Until then, take care. Bye bye.